మాట్లాడిన తీరు తీవ్రంగా ఖండిస్తున్నాం. కారణ జన్ముడి కడుపులో కేసీఆర్ లాంటి కారణ జన్ముడి కడుపులో రాక్షసి పుట్టడం అనేది బాధాకరం. హరీష్ రావు గురించి ఏ ఒక్క పూట మాట్లాడకపోయినా ఆమెకి పొద్దు గడవదు. మరి కేసీఆర్ని కేటీఆర్ని కూడా అదే రకంగా మాట్లాడటం, మరి బీఆర్ఎస్ పార్టీని చూడొద్దనుకుంటే మాట్లాడకపోవటం మంచిది. మరి ఈరోజు ఎవరి లాభం కోసం మాట్లాడుతున్నదో ప్రజలందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఆమె మాట్లాడే మాట తీరు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికో ఎవరిని సంతోషపెట్టడానికో కూడా ప్రజలకి అర్థమవుతుంది. నిజామాబాద్లో చెల్లని రూపాయి మెదక్లో ఏ రకంగా చెల్లుతుంది? ఈరోజు మెదక్లో 7 స్థానాలను గెలిపించుకొని హరీష్ రావు గారు ఈ జిల్లా ప్రజల మనసుల్లో నిలిచినటువంటి వ్యక్తి. మరి కర్మ అని మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు జైలుకు వెళ్ళటం నీ కర్మ కాదా? మరి నువ్వు ఎంపీగా గెలవకపోవటం నీ కర్మ కాదా? ఇప్పుడు ఎన్నిపోటుదారురాలిగా మిగిలిపోవటం నీ కర్మ అని మేము అనుకోవటం తప్పేం కాదు. నువ్వు ఎవరు వదిలిన మానవో మరి ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సమాజం నిన్ను క్షమించకూడని తప్పులు చేస్తా ఉన్నావు. మరి నువ్వు ఇప్పటికైనా మానుకోకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మరి నీ గురించి అన్ని విషయాలు మాట్లాడక తప్పదు, మాట్లాడతారని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బేషరతుగా బీఆర్ఎస్ క్షమాపణ కోరితే బాగుంటుంది. ఈరోజు నువ్వు ఏ అడుగేసినా మొత్తం బీఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లేటట్టుగా చేస్తూ ఉన్నావు. ఈరోజు నువ్వు చేసే ప్రతి చర్య కాంగ్రెస్కి రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండి మరి రేవంత్తో నీ వ్యాపార లావాదేవీలు సక్రమంగా ఉండేందుకు మరి ఆ బంధాన్ని అట్లనే కాపాడుకోవటానికి ఈరోజు హరీష్ రావు గారిని, కేటీఆర్ని, కేసీఆర్ని విమర్శించడం తగదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు గౌరవనీయులు జహీరాబాద్ శాసనసభ్యులు పెద్దలు మాణిక్యరావు గారు మాట్లాడాల్సిన కోరుతాం. మీడియా మిత్రులకి నమస్కారం. నిన్నటి రోజు కేసీఆర్ గారి యొక్క కూతురు అంటే కవిత గారు కేసీఆర్ని కన్న తండ్రిని, అదేవిధంగా సొంత అన్నని ఇంత విచ్ఛిన్నమవుతున్నది. నువ్వు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా నిన్ను బట్టి అవుతున్నది. నువ్వు ప్రజలందరూ కూడా ఎక్కడ పోయినా నిన్ను బట్టి గుర్తించలేదు కానీ మరి కేసీఆర్ను బట్టి, కేటీఆర్ని బట్టి, హరీష్ రావుని బట్టే నీకు పట్టం కట్టిన రోజులున్నాయి. కానీ నీవు అనవసరంగా
లిక్కర్ కేసులో దొరకబడి జైలుకు పోయినాక కూడా మీకు ఇంకా బుద్ధి రావట్లేదు. నీవు వాళ్ళిద్దరికీ వాళ్ళ ముగ్గురికే కాకుండా ఈ పార్టీకి పట్టినటువంటి శని నువ్వు ఏదైతే నీవు చేస్తున్న ఈ యొక్క కార్యక్రమాలు అది నీవు నీ చేతులారా బోడగొట్టుకున్నావు. అందరి మరి ఇంచుమించు వాళ్ళు నామినేషన్ కట్టున్నారు కాబట్టి అంటే నీ గర్వం ఎంతవరకు వచ్చిందో నీ గర్వమే నీకు నాశనం అవుతుంది. కాబట్టి కవిత గారు మీరు ఆలోచించండి. నీ వ్యాపారాల కోసం కానీ దీనికోసం కానీ నువ్వు ఎవరితోని మరి ఎటువంటి మరి సంబంధంలో తెలియదు, కానీ నేను ఎవరు ఇట్లా ప్రొవోక్ చేస్తున్నారో తెలియదు. కానీ మీరు దయచేసి మీరు ఇటువంటి కన్న తండ్రి మీద తల్లిదండ్రి మీద వాళ్ళ కన్నీటు మంచిది కాదు. తండ్రి కన్నీటు కానీ తల్లి కన్నీరు కానీ మంచిది కాదు. నీవు ఏదైనా కూడా ఇటువంటి మరి ముఖ్యంగా గత ఎన్నికల్లో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు తన మీద ఈ జిల్లాను మొత్తం తన మీద పెట్టుకొని వేసుకొని భుజం మీద పెట్టుకొని 7 మందిని గెలిపించడం, ఇదే మరి ఇతర ప్రాంతంలో 7 మంది ఎక్కడ ఏ జిల్లాలో కూడా గెలవలేదు. ఇది వారు చేసిన యొక్క గొప్పతనం. నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించాలి. ప్రజలు కూడా ఎక్కడ పోయినా నిన్ను చీ అంటున్నారు, కానీ నీవేదో నాకు అందరూ ఇవ్వడం అనేది కూడా నీకు తగదు. దయచేసి ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాను. దయచేసి ఇవన్నీ మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. నిన్న కవిత గారు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారి మీద అట్లాగే హరీష్ రావు గారి మీద తను మాట్లాడిన మాటలు ఏది కూడా వాస్తవం కాదని మేమందరం కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఒక బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ బై ఎలక్షన్లో ప్రభుత్వ పనితీరును రిఫ్లెక్ట్ చేయాల్సిన ఎలక్షన్లు, ఆ ఎలక్షన్లో ప్రభుత్వం అధికారుల దుర్వినియోగం చేసి బలవంతంగా మొత్తం ఎన్నికల కమిషన్ కూడా తన చేతిలోకి తీసుకొని అసలు బహుశా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు జరగని చేయని దుర్మార్గాలను చేసి లక్ష్యాలన్నీ కూడా ఈ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేక విధానాల మీద కలిసి పోరాడాల్సిన సమయంలో మీరు ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేయడమే ఎందుకు చేస్తున్నారో మరి అర్థం అవుతలేదు. అంటే అర్థం అవ్వట్లేదు కంటే దీని వెనకాల ఏదో ఉద్దేశం ఉందనేది కూడా చాలా మంది చెప్పుకుంటున్నారు. అందుకే మీరు ఇటువంటి వ్యక్తిగత దూషణలకు పోకుండా ఉంటే బాగుంటుందని కవిత గారికి మేము సూచిస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ గారి కూతురుగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తిగా మాకు కవిత గారంటే గౌరవం కనుక మేము ఎక్కువ విషయాలని మాట్లాడలేకపోతున్నాం. ఇంకా మాట్లాడు ఏనంత సైలెంట్గా ఉన్నారు మోహన్, ఇంకా వీరంగా ఏనంత సైలెంట్గా ఉన్నారు మోహన్, ఇంకా వీరంగా అంటే ఎంత రేవంత్ రెడ్డి కోసమే కన్న తల్లి పార్టీని మోసం చేస్తున్నారు ప్రజలు ఆరోపిస్తున్నారు. దాని గురించి
రేవంత్ రెడ్డితో బిజినెస్ లావాదేవీలు ఉన్నాయి. ఆయన ఆ సంబంధం అట్లనే కొనసాగించాలన్న ఆలోచనతో ఈరోజు కన్న తల్లి లాంటి పార్టీ నుంచి ఆమె బహిష్కరించబడ్డది. ఇంకా విమర్శిస్తున్నది. మరి కేసీఆర్ గారు కన్న తండ్రి అంటే ఆయనను మెచ్చుకుంటూ అందరినీ విమర్శిస్తుంది. కానీ ఇది బాధాకరం ఏంటంటే తండ్రిని ప్లస్ మన వాళ్ళ అన్నని హరీష్ రావు గారిని విమర్శించడం అనేది మరి ఇది మంచి పరిణామం కాదు. మరి తీవ్రంగా ఆమె చాలా సమస్యల్ని ఎదుర్కొంటుందని ఒక్కరిపైన కూడా కేసు పెట్టలేదు. అంటే ముఖ్యమంత్రి దీన్ని సాధించారు. పూర్తిగా ముఖ్యమంత్రి గారు సహకరించబట్టే ఎలాంటి కేసు పెట్టకుండా ఈ రోజు వరకు ఏ కేసు లేదు.